వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. గురు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిన్న మనం 21, 22, 23 శ్లోకాలు చూసాము. 20 శ్లోకం ముందు రోజు చూసాం. ఈ 4 శ్లోకాలు కలిపి చదవాలి అని చెప్పేదని మనకి ఉంది. దాంట్లో ఫస్ట్ 20 శ్లోకంలో వచ్చి ధ్యానము దాని అసలు ఈ 4 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ధ్యానము దాని యొక్క మహిమలు ఏంటి అనే దాని గురించి మనకి 4 శ్లోకాలు చెప్తున్నారు. ఇందులో ఈ యోగాభ్యాసం చేయటం వలన ధ్యానం అనేది ఒక కుదురుగా ఉండే ఒక చోట ధ్యానం చేయటం వలన మనకి ఈ మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ మన నిగ్రహంలో ఉండి మనకు నియంత్రణలో ఉండి మనకి ఆనందమైన మనకి ఒక ఈ ఆత్మ దృష్టి, ఆత్మతృప్తి, మన ఆత్మ దర్శనం ఇవన్నిటికీ మన ఆత్మలో లయం అవటానికి, మన ఆత్మలో కలిసిపోవటానికి మనకి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి. దానివల్ల మనకి అంతులేనటువంటి అనంతమైనటువంటి ఆనందము, సుఖము కలుగుతాయి. ఈ అనంతమైన ఆనందము, సుఖం కలగటానికి మనకు కావాల్సింది యోగ సేవ. యోగ సేవ నుంచి విషయ సేవ, విషయ సేవ నుంచి యోగ సేవ. అందులో యోగ సేవ వల్ల మనకి దైవ సేవ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మనం ఈ భగవంతుణ్ణి మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ఎలా చూడగలుగుతాం అంటే మనస్సుతో చూడగలుగుతాం. ఇక్కడ ఆ మనస్సుతో చూడగలిగేదానికి మనకి వస్తువులు లేదు విషయాన్ని దృశ్య రూపకంగా మనం చూపించలేం, కానీ మన అనుభూతితో మనం స్పందించగలం. ఇది అనుభూతి. ఆ పరమానందం అనేది, సుఖము అనేది, దైవ దర్శనం, ఆత్మదర్శనం అనేది మనకి ఒక అనుభూతి. ఆ అనుభూతి ద్వారానే మనం పొందగలం అనమాట. అనుభవించటంలోనే ఉంది. ఈ అనుభవాన్ని మనం ఎవరికి పంచలేము, ఎవరికి దగ్గర నుంచి మనం పొందలేము. మన లోపల నుంచి, మన ఆత్మ దగ్గర నుంచి, మన మనసులో నుంచి మన లోపల బయటికి రావాలి. ఆ విధంగా మనం ఇది శాశ్వతమైనటువంటి పరమానందం. ఈ సుఖం, ఈ శాంతి, పరమశాంతి, ఈ ఆనందము ఇవన్నీ శాశ్వతమైనవి అన్నమాట. దానివల్ల మనకు దాని తర్వాత మనము సుఖాన్ని, ఎటువంటి సుఖం మనకి ఇది ఇస్తుంది? ఈ యోగాభ్యాసం వల్ల, ధ్యానం చేయటం వల్ల, మన ఆత్మని లయం చేయటం వల్ల, ఆత్మని మన మనస్సుని రెండింటిని సంయోగం చేయటం వలన మనకేమిటి వస్తుందంటే సుఖం వస్తుంది. మనం మామూలుగా పొందే సుఖాలు బయట ఏవైతే ఉన్నాయో అవన్నీ మిథ్య, మనకి తాత్కాలికమైనవి. ఒకవేళ వచ్చే సుఖం మనకి శాశ్వతమైనదైనా మనం శాశ్వతం కాదు కాబట్టి మనం పూర్తిగా అనుభవించగలం అనేది కూడా లేదు. అందుకని చెప్పి మనం ఈ సుఖం ఏదైతే ఉందో మన ఈ జీవి ఉన్నంత వరకు మనం పూర్తిగా దాన్ని, ఆ సుఖాన్ని మనం అనుభవిస్తాం. ఈ సుఖం కూడా మనం మిగిలిన ఈ బాహ్యమైనటువంటి ప్రాపంచికమైన సుఖాల కంటే కూడా ఎంతో ఉత్కృష్టమైంది, ఎంతో ఉన్నత స్థితిలో, ఉచ్చ స్థితిలో ఉంటుంది. కాబట్టి మనము ఈ ఇంద్రియాలని మనసుని నిగ్రహంలో ఉంచుకోవడం ద్వారా మన మనసు బుద్ధిని నిర్మలం చేసుకుని, మన మనసు చిత్తాన్ని నిర్మలం చేసుకుని మనం ఈ సుఖాన్ని, ఈ ఆత్మని ఆత్మతో మనం ఈ సుఖాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. అందుకని ఇది మనం వేటిక ఈ బాహ్యమైనటువంటి ఈ విషయపరమైనటువంటి సుఖాలు వెనక పరిగెట్టకుండా మనం ఈ దృశ్యాలు, మనం దీని కిందనే ఈ మన ఆత్మతోనే, ఆత్మ ద్వారా వచ్చే సుఖం వెనకాలే మనం వెళ్ళాలన్నమాట. ఈ ఆత్మానందంలో ఉండే యోగి అని ఎవరైతే ఉన్నారంటే యోగాన్ని, ఆత్మని మనం సంధానించగలిగిన వాళ్ళు, ఆ యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిశ్చలమైన, అచంచలమైనటువంటి మనసుతో వాళ్ళు చేయగలరు. అచంచలమైనది వాళ్ళ యొక్క ఈ ఆలోచనలు కానీ దేన్ని, వాళ్ళు కూర్చున్న స్థితిని కానీ దేన్ని కదిలించడం అనమాట. వారి పూర్తి నిశ్చల స్థితిలో ఉండి వాళ్ళు చేయగలుగుతారు. అట్లాంటిది మనము ఒకసారి ఈ సుఖాన్ని, ఆనందాన్ని పొందిన తర్వాత మనం మిగిలిన వాటి వెనకాల మనం పరిగెత్తలేం. ఎందుకంటే ఒక అత్యుత్తమైనటువంటి ఒక భోజనం చేసిన తర్వాత మనం చిన్నవి చేయాలంటే మనకు నచ్చదు. ఎందుకంటే ఆ క్వాలిటీ ఏదైతే ఉందో దాని నాణ్యత, దాని యొక్క ఇది మనం తయారు చేసే పద్ధతి కానీ, తినే స్థలం కానీ ఇవన్నీ కూడా మనం తినే ఆహారం మీద ఎట్లయితే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి.
అందుకని చెప్పి అదే మళ్ళీ మనం ఇంకో చోట తిన్నా కూడా మనకు ఆ అలవాటు, మనకు ఆ రుచి రాకపోవచ్చు, ఆ ఆనందాన్ని మనం పొందలేకపోవచ్చు. అందుకని చెప్పి ఇట్లాగే మనము ఈ ఆత్మానందం ద్వారా, ఈ ఆత్మ సుఖాన్ని, ఇది ఆత్మని సంయోగం చేయటం ద్వారా ధ్యానంతో మనం ఎప్పుడైతే ఎట్లాంటి ఆనందాన్ని, సుఖాన్ని పొందుతామో, మనం ఈ మిగిలిన వాటి గురించి మనం వెంపర్లాడటం అనేది ఉండదన్నమాట. ఇందులో మనకేంటి లాభాలు, మనం ప్రతిదీ కూడాను మనం వ్యావహారిక భాషలో మనం ప్రతిదీ కూడా లాభ నష్టాలతో లెక్కేస్తాం. మనం ఏ పని చేసినా కూడా మనకొచ్చే లాభం ఏంటి? మనకొచ్చే నష్టం ఏంటి? ఎందుకు చేయాలి? లాభం లేకపోయినప్పుడు ఎందుకు చేయాలి అనేది మనం లెక్కేసుకుంటాం. ఈ ఇక్కడ వచ్చేటప్పటికి మనకు లబ్ధి అనేది, లాభం అనేది ఏంటంటే, మనకి బ్రహ్మాండాధిపత్యం గాని ఇవన్నీ కూడా మనకి రావు. దీనికంటే కూడా అన్నిటికంటే ఉత్తమమైనది మనము పరమానందము, సుఖము, ఆ భగవంతుని యొక్క భగవంతుని యొక్క భగవంతుడిలో మనం ఐక్యమైపోవటం. అంతకంటే మనకు లాభం ఏముంటది? మనకి ఎంత సంపాదించినా, ఎంత లాభం లెక్కేసుకున్నా కూడా మనకి కొద్ది కాలమే గాని తర్వాత మనం అనుభవించేది ఉండదు. మనం ఇంకెవరి కోసమో ఇవన్నీ చేస్తా ఉంటాం. అదన్నిటికంటే ఇక్కడ మనం చేసేది ఈ ధ్యానం చేసి, ఆత్మను అనుసంధానం చేసి, మనం ఇవన్నీ చేసేది ఇది మన కోసం చేస్తాం. మనం అనుభవిస్తాం దీన్ని. ఇంకొకరికి పంచడానికి కుదరదు. ఇంకొకరి దగ్గర తీసుకోవడానికి కుదరదు. అందుకని చెప్పి ఇది అమ్మటానికి కుదరదు, కొనటానికి కుదరదు. ఎక్కడ మార్కెట్‌లో దొరకదు. అందుకని చెప్పి మనంతట మనమే చేసుకుంటాం కాబట్టి, ఈ ఆత్మానందం అనేదాన్ని, ఈ సుఖం అనేదాన్ని, ఈ పరమానందం అనేదాన్ని మనమే అనుభవించగలుగుతాం గానీ, ఇంకెవరు అనుభవించలేరనమాట. ఇది ఈ లాభ నష్టాలు వదిలేస్తే సుఖదుఖాలు, మనకి అరిషడ్వర్గాలు, కామక్రోధాలు ఇవన్నీ. ఇవన్నీ ఏవొచ్చినా, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా, ఎంత చిన్న ఇదొచ్చినా, ఏది ఇవన్నీ ఆ స్థితికెళ్ళిన తర్వాత మననేది కదిలించలేదు. మనకున్న ధైర్యంతో, మనం విశ్వాసంతో, మనం ఆ ధ్యానంలో కూర్చొని ఇది నేను పొందగలను, ఇది నేను చేయగలను, ఇది నాకు ప్రాప్తిస్తుంది అనేటువంటి ఒక సంకల్పం, ఒక ఆలోచన, ఆచరణ ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు మనకి ఇవనేవి మనకి అడ్డురావు. మననేవి మన ఇందులోంచి కదిలించలేవన్నమాట. ఈ విధంగా మనం ఈ మాయా పరీక్షలు మనం మనకి ఈ మన ఈ యొక్క ఏకాగ్రతని, మన యొక్క ఆత్మ దర్శనాన్ని దీంట్లోంచి మనకి బయటికి లాగటానికి మనకి రకరకాలైనటువంటి పరీక్షలు చేస్తూ ఉంటాయి. అండ్ మన మనస్సు ఎక్కడెక్కడో పరిగెట్టడం, మళ్ళీ దాన్ని వెనక్కి లాక్కరావటం, ఇవన్నీ మనం మొదట్లో చేస్తాం కాబట్టి, ఇవన్నీ మాయా పరీక్షలు ఏవి మనని దీంట్లోంచి కదిలించలేవు. ఇప్పుడు మనం పురాణాల్లో వింటాం. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన భయపడిపోయి మేనకని పంపిస్తాడు. ఆమె ఆయన్ని దాంట్లోంచి బయటికి తీసుకొస్తది. అట్లాగే ప్రతి చోట కూడా ఒక్కొక్క సందర్భంలో వీళ్ళు ఎంత ఇదైనా కూడా అదేంటి ఒక సామెత ఉంది. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అనేది ఒక సామెత. అది అట్లా అన్నమాట. ఈ ఈ ఈ కామక్రోధాల్లో ఈ కామం అనేది ఎంతటి గొప్పవాళ్ళనైనా దాంట్లో నుంచి లాక్కేస్తుందన్నమాట. అందుకని దాన్ని జయించడం అనేది చాలా కష్టం వాళ్ళకి. అదే మనం చాలా సందర్భాల్లో మన ఈ ఋషులు వీళ్ళందరూ పెద్ద పెద్ద ఋషులందరూ కూడా వాళ్ళ యొక్క ధ్యానాన్ని మరల్చుకొని ఈ విషయ సుఖాలెంబడి పరిగెట్టి మళ్ళీ వాటిని వదిలేసి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ పరమార్థాన్ని సాధించిన విషయాలు ఇది మనకి అట్లాంటి సంఘటనలు మనం చాలా చూసాం మన దాంట్లో. ఆ విధంగా మరి ఇక్కడ ఈ పరీక్షలు అనేవి చాలా వస్తుంటాయి. ఆ పరీక్షల నుంచి మనం బయటకు వచ్చేసి మనం ఈ నిగ్రహాల నుండి మనం ధ్యానాన్ని చేసి దానివల్ల మన పరమానందాన్ని, సుఖాన్ని, మోక్ష మార్గాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ఇది మనం ఈ 4 శ్లోకాల్లో మనం చూసాము. మనం రోజు ఈ గాడ్స్ వెల్త్ ఈజ్ అని చదువుతాం కదా! దాంట్లో మనకి ఒక వర్డ్ ఉంది. ఏంటి? గాడ్ ఈజ్ విత్ మీ. ఐ యామ్ విత్ ద గాడ్ అండ్ గాడ్ ఈజ్ విత్ మీ. ఆ దేవుడు నాతోనే ఉన్నాడు. నేను ఆ దేవునితోనే ఉన్నాను అని మనం రోజు చదువుతాం కదా! అదే ఇక్కడ. మనం ఆత్మ అనే దాంట్లో మనము దేవుడితోనే ఉంటాము. ఆ దేవుడు మనతోనే ఉంటాడు. దేవుడు ఎక్కడో ఉండడు. మన చుట్టూ, మనలోనే, మన పక్కనే, మన లోపల, మన ఆత్మలో అన్నిట్లో ఉంటాడు. నిన్న మనం చిన్న ఈ శ్లోకం చూసాం. నారాయణుడు ఎక్కడున్నాడంటే పైన, కింద భూలోకంలో, ఊర్ధ్వలోకంలో లేని చోటే లేదు అని చెప్పి మొత్తం అంతా ఒక డాన్స్ రూపంలో, నాట్య రూపంలో మనకి భంగిమల్లో ఒక్కొక్క దాంట్లో చూపిస్తుందన్నమాట. గాలిలో సర్వము ఆయనే ఉన్నాడు అని. ఆ విధంగా మనం ఈ భగవంతుడి యొక్క ఆత్మ స్వరూపం, భగవంతుడి స్వరూపం 2 ఒకటే అనుకుంటున్నాం కాబట్టి, ఆ రెండిటిని మనం ఎక్కడున్నా కూడా మనం ఈ పరమానందాన్ని, సుఖాన్ని పొందుతూ ఎటువంటి ఆటంకాలు మన యొక్క మన యొక్క లక్ష్యాన్ని మార్చకుండా మనం అదే లక్ష్యంలో, అదే ధ్యానంలో ఉండి మనం ఈ మోక్ష మార్గాన్ని సాధిస్తామని చెప్పి 4 శ్లోకాల్లో మనం చూసాము.
దానికంటే ఒక్క చిన్న ముందు ఒకటి చూద్దాం. ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నీ జయించడానికి మనకు ముందు ఏంటి? మనం ఇవన్నీ ఎక్కడి నుంచి దేంతో అనుభవిస్తున్నాం మనం? కామము, క్రోధము, రుచులు, తర్వాత మన ఈ ఇంద్రియాలు, ఇవన్నీ దేంతో అనుభవిస్తున్నాం మనం? ఈ దేహంతో. అంతే కదా? మీరు దేంతో అనుభవిస్తారు? అవునండి, దేహంతో. దేహంతో అనుభవిస్తాం. ఈ భౌతికమైన స్థితి మనం వాటిని అనిపించేది భౌతికమైన స్థితి, ఆహారం, ఆరోగ్యం, శరీర శక్తి, ఇవన్నీ దేహ సంబంధమైన అనమాట. ఇంకోటి కూడా ఉంది, మనం ఈ రెండింటిని మనం ఎప్పుడు వదలం. సందేహం అనేది ఒకటి ఉంటుంది. మనకి ఏది మొదలు పెట్టినా ఎందులో వెళ్ళినా ఫస్ట్ ముందు సందేహం వస్తుంది. సందేహంలోనే దేహం కూడా ఉంది. కాబట్టి ఈ దేహము సందేహం రెండు కలిపి ఉంటాయి. కాబట్టి ఈ సందేహం అనేదాన్ని మనం ఏది మొదలు పెట్టినా ముందు ఇది చేయగలమా లేదా, ఇది ఉప్పు సరిపోయిందో లేదో, లేకపోతే ఇవి భోజనానికి ఇప్పుడు వస్తారో రారో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మంచం దిగే దగ్గర నుంచి మళ్ళీ మంచం ఎక్కి పడుకున్న తర్వాత కూడా సందేహం ఉంటుంది, నిద్ర పట్టుద్దా పట్టదా అనే దగ్గర నుంచి మనం ప్రతి క్షణం మన సందేహాల్లోనే ముందు ఉంటాం. ఈ సందేహం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఈ ఈ ప్రశ్నలు, అనుమానాలు, మనం ఎట్లాంటి ప్రశ్నలు అయితే వేసుకుంటామో, మనకి ఎటువంటి అనుమానాలు అయితే వస్తాయో, మనకి ఎటువంటి ఆలోచనలు అయితే వస్తాయో, అది మన ఉన్నతకో లేకపోతే పతనానికో దారితీస్తాయి. మనకు వచ్చే సందేహాలు మనకు వచ్చేయని దేనికో ఒకదానికి దారితీస్తాయి. దేనికి దారితీస్తాయి అనేది మనకు వచ్చే ఆలోచన బట్టి, మనకు వచ్చే దీన్ని బట్టి ఉంటుంది. అందుకని మనకి గీతలో కూడా ఆయన మన స్వామి ఇదే చెబుతున్నారు అనమాట. ఈ దేహము సందేహం ఈ రెండింటిని కలిపితే మనకి ఈ ఆధ్యాత్మికత అనేది మనకు వస్తుంది. అంటే దేహాన్ని వదిలేస్తున్నాము, సందేహాన్ని వదిలేస్తున్నాము, దాంతో మనం ఈ ఆధ్యాత్మికత అనేది దాని వైపుకి వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకని ఇక్కడ కూడా మన గీతలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే, ఆహారము, నిద్ర, కర్మలు ఇవన్నీ సమతుల్యంగా ఉండాలండి. ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ ఆహారం తినకూడదు, అట్లాగే కర్మలు కూడా ఎక్కువగా చేయకూడదు అని చెప్పి. ఇట్లాంటి జీవన విధానం ఏదైతే ఉంటుందో అది దేహాన్ని బలంగా ఉంచుతుంది అనమాట. అందుకని అప్పుడే మనం సామెత సినిమా పాట ఉంది కదా, కండగలవాడే గుండె గలవాడే, తిండి గలవాడే కండగలవాడే, కండగలవాడే గుండె గలవాడే అనే పాట ఎదుగుతుంది. ఐడియా ఉందా? అట్లాగే మనకు ఇక్కడ కూడా ఆ తిండి, ఆహారం అనేది మితంగా తీసుకోవాలి. అప్పుడు మన శరీరం అనేది బలంగా ఉంటుంది. ఆ బలంగా ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది, తేలిగ్గా అవుతుంది అనమాట. అందుకని మన దేహశక్తిని, మనకున్న దీన్ని, ఇప్పుడు వీళ్ళందరూ ప్రహ్లాదుడు కానీ, హనుమంతుడు కానీ, భీముడు కానీ, వీళ్ళందరూ వాళ్ళకున్న శక్తి అంతా ధర్మానికి, శక్తికి వినియోగించారు. మరి ఈయనతో పాటు సమానమైన శక్తి ఉన్న దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళు వాళ్ళకున్న శక్తిని అధర్మానికి వాటికి ఉపయోగించారు. దానివల్ల వాళ్ళు నాశనం అయిపోయారు. ధర్మానికి ఉపయోగించిన వాళ్ళు వీళ్ళు బాగున్నారు. ఆ విధంగా మనం మనకున్న ఈ శక్తి సామర్థ్యాలని మనం దేని వైపు వాడుకుంటాము అనేది మనం నిర్ణయించుకోవచ్చు అనమాట. మనం మంచిగా ధర్మానికి వాడుకుంటే, భక్తికి ధర్మానికి వాడుకుంటే మనం అది లాభానికి వస్తుంది, లేదంటే వేరే విధంగా ఉంటుంది. ఇది మనం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అసలు ముందు సందేహం అనేది ఎక్కడి నుంచి మొదలవుద్ది? మన లోపల నుంచి మొదలవుతుంది. ఈ సందేహం అనేది ఎక్కడికి దారితీస్తుంది? ఈ సందేహం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రశ్న వేయాలి. సరిపోయిందా లేదని ఎవరిని అడుగుతాం కదా, కొంచెం చూడ మొప్పు చూసి సరిపోయిందా లేదో చెప్పు అనే ప్రశ్నే కదా అది. కాబట్టి ఏదైనా ఒకటి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే ముందు ప్రశ్నించడం తెలియాలి. ఇప్పుడు మనకంతా అదే కదా గొడవ, మనంతా ఢిల్లీలో ప్రశ్నించేవాడు మొదలయ్యారు. ఇప్పుడు ఇదివరదాకా ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ పార్టీ ద్వారా మేము ప్రశ్నించడానికి ధైర్యం వచ్చింది అందరికీ అని చెప్పి ఒక పెద్ద అడావిడి చేసేసారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా ఉండిపోయాం కొన్నాడు. అందుకని ప్రశ్నించేటప్పుడు మనం ఈ ప్రశ్నల ద్వారానే మనము సందేహాలని తీర్చుకొని మనం ఆధ్యాత్మిక వైపు, లేకపోతే మనం ఈ అమరత్వాన్ని యొక్క రహస్యం తెలుసుకోవటానికి మనకి అట్లాగే ఇట్లా ప్రశ్నలన్నీ అడిగే
సచికేత మహారాజు అముడి దగ్గర నుంచి అమరత్వాన్ని ఎలా పొందాలనే రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆ, ఆమె ప్రశ్న సతీ సావిత్రి ప్రశ్నలు అడిగే కదా సత్యవంతుడిని వెనక్కి తెచ్చుకుంది. అవును సార్. ఉమ్. అందుకని ఇక్కడ మనకి ప్రశ్నలు వేయటం ద్వారా అర్జునుడు కూడా ఇక్కడ విషాద యోగంలో కృష్ణుడిని ముందే అడిగాడు కదా, వీళ్ళందరినీ చంపితే నాకేం వస్తుంది, ఎందుకు చంపాలి, నేను చంపను అని చెప్పి. దానివలన మనకి భగవద్గీత వచ్చింది బయటికి. కానీ ప్రశ్నల వలన ధర్మమో అధర్మమో అనే సందేహం రావటం వలన అర్జునుడు కృష్ణుడిని అది అడిగినప్పుడు ఈ గీత అనేది మనకి బయటకు వచ్చింది అనమాట. అది అది అందుకని మనకి ఇదంతా ఈ మన ఈ మానవాళికి మనకి గీత అనేది ఒక మార్గదర్శకంగా అయిపోయింది. అందుకని ఈ సందేహం అనేది ఆధ్యాత్మికతకి అవరోధం కాదు, అడ్డు కాదు. సందేహం అనేది వచ్చినప్పుడే ప్రశ్న అనేది వస్తుంది. ప్రశ్న అనేది వచ్చినప్పుడే మనం దాని యొక్క అంతరార్థాన్ని మనం పొందగలుగుతాం. ఈ అంతరార్థాన్ని పొందినప్పుడే మనం ఆ ప్రయాణం సాగించడానికి మనకి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇన్ని వందల టన్నులు ఉన్న ఏరోప్లేను గాలిలో ఎట్లా ఎగురుద్ది, మన చిన్న రాయి వేస్తేనే కింద పడుద్ది కదా, ఆ విమానం ఎట్లా ఎగురుద్ది అని చెప్పంటే దానికి ఫిజిక్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది, పైనుంచి ఎట్లా వెళ్తుంది, రెక్కల కింద నుంచి ఎట్లా వెళ్తుంది, రెక్కల్లో ఉన్న చక్రాలు గాలిని లాక్కొని ముందుకు ఎట్లా తీస్తాయి, ఆ ముందు మూతిని ఏరోడైనమిక్ దాన్ని ఎలా తయారు, ఇంత సైన్స్ అంతా మనం చెప్పము. కానీ ప్రయాణం అనేది సందేహం అనేది రావటం కానీ ఆ సందేహం వచ్చినప్పుడు ఇవన్నీ మనం చెప్తాం. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఓ ఇది నేను చేసే పని, ఇంత నేను వెళ్ళే ప్రయాణం ఇంత సుఖవంతమైంది, నేను ఇంత త్వరగా జరగలుగుతాననే నమ్మకంతో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. చాలా మంది అన్ని అడగరు అనుకోండి, అడగరు, మనం చెప్పం, మనకి తెలియదు కాబట్టి. కానీ విషయం అదనమాట. అందుకని మనం ఈ విచారణ అనేది ఈ ఆధ్యాత్మికత అనేది మనకి దేహాన్ని సందేహాలను పరిష్కరించుకుంటూ నడుపుతుంది అనమాట. ఆధ్యాత్మికాన్ని శరీరం నిర్లక్ష్యం చేస్తే మనకి స్థిరత్వం ఉండదు. అందుకని మనకి షిరిడి బాబా చరిత్రలో కూడా మనకి చెబుతారు, నువ్వు ఉపవాసం చేసి నువ్వు నీరసంగా ఉంటే నీ మనసును నా దగ్గర ఎట్లా నువ్వు కేంద్రీకరిస్తావు. ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్స్ లోనే ఉంటుంది ఆయన చెప్పిన దాంట్లో. నువ్వు ఆహారం తీసుకోకుండా నువ్వు శుష్కింప చేసుకుని నిన్ను కష్టపెట్టుకుని నీకు నీరసం వచ్చి నీ మనసు ఎక్కడ ఉంటుంది? అమ్మా పడిపోవటం ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు భగవంతుడి మీద మనసును పెడతావు? అంటే ఆయన ఉపవాసం చేయొద్దని చెప్పలేదు. ఉపవాసం ద్వారా నేను భగవంతుడికి దగ్గరవుతాను అనేటువంటి ఆలోచనతో నువ్వు ఉపవాసాలు చేసి తింటాం మానేసి నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, రాలేవు. వాళ్ళు తింటాం మానేసినా సార్ ఆకలి అవుతుంది ఏమన్నా అంటే ఉంటది దేశ. ఆ టైంకి గంట కొట్టుద్ది లోపల. తింటాం మానేస్తే కదా అది. తర్వాత నైవేద్యాలు ఉంటే వాసన మొత్తం మనమే లోపలికి వెళ్తుంది, దేవుడికి వెళ్తాం తర్వాత. అందుకే కొన్ని చోట్ల నైవేద్యం ఉండేటప్పుడు కూడా ఇది కట్టేసుకొని మాస్క్ లాగా చేస్తారు. సార్ రేపటి నుంచి కొంచెం ధనలక్ష్మి మ్యామ్, వేణి గారు, భవానీ గారు, జ్యోతితో పాటు మీరు కూడా కొంచెం ప్రిపేర్ అయ్యంట ఉండండి. దానికి ఎప్పుడన్నా పొరపాటున కుదరకపోయినా ఎవరికొకళ్ళు స్టాండ్ బై తీసుకునేటట్టు. అందుకని మనం ఈ ఉపవాసం ద్వారా మనము భగవంతుని చేరలేము. ఉపవాసం అనేది ఏదో ఏకాదశి రోజున ఒక రోజున చేసేసి పరిమితమైనటువంటి ఉపవాసం, దాంట్లో రకరకాల ఉపవాసాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి నిరాహారము, నిర్జలము, ఇంకా అట్లా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. ఏమి మంచినీళ్ళు కూడా తాకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, ఆహారం ఏమి తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, కొంచెం స్వల్పంగా తీసుకుని ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ శారీరక మానసిక స్థితులు ఏమి ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. మనకు అదే మనం ఏదైనా చేరాలి అంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి, అంతవరకే. ఆరోగ్యానికి మనం ఏం చేయాలి అనేది మనకి అన్ని చెప్పారు మనకు ఆల్రెడీ. మితంగా తినాలి, మితంగా పడుకోవాలి, మితంగా కర్మలు చేయండి అని చెప్పేసి మనకు ఆల్రెడీ చెప్పేశారు. అందుకని మనం ఈ శరీరం అనేది ఒక రథం లాంటిది, జ్ఞానం అనేది దానికి సారథి, అంటే రథం నడుపు, ధర్మం అనేది దాని చక్రాలు. సో రథం బాగుంటేనే కదా సారథి దాన్ని నడపగలుగుతాడు.
రథం బాగలేకపోతే బాగు చేసుకుని నడుపుతాడు. మన కారు నడుపుకోవాలంటే డ్రైవర్ ఎట్లా నడుపుతాడు? కారు బాగుంటే నడుపుతాడు. నాకు మన దగ్గర ఫోర్డ్ కారు ఉండేది. అది 14 ఏళ్ళు అయిపోయింది. కొత్త కారు కొందాం అనుకుంటూ అట్లాగే బద్దకిచ్చేసి ఉన్నా. సరే మా అమ్మాయి కారు నేర్చుకోవటానికంటే వాడు వచ్చి నేర్పుతానని చెప్పేసి అని 3 రోజుల్లో 10,000 ఛార్జెస్, 3 రోజుల్లో నేర్పలేకపోతే 10,000 తిరిగి ఇచ్చేట కండిషన్లు ఉన్నాయి. వాడు ఒక రోజు వచ్చాడు, కారులో వెళ్ళేసి తిరిగేసి నేర్పొచ్చాడు. రెండో రోజు రావటం మానేశాడు. నా కారు కండిషన్ అట్లుందని వాడికి నచ్చలేదన్న. నేనంటే అలవాటు పడిపోయా కూడా నడుపుకుంటున్నాడు. వాడికి నచ్చలేదన్నమాట. అందుకని బండి రథం అనేది సరైన స్థితిలో ఉంటేనే డ్రైవర్ అనేవాడు, సారథి అనేవాడు నడపగలుగుతాడు. అదే అది నడిపినప్పుడే ఈ ధర్మం, ఈ రథాలు, చక్రాలన్నీ కదిలి దీని మీద పెడతాయి. కాబట్టి వీటన్నిటికీ పునాది ధర్మము ఇవే అన్నమాట. వీటన్నిటికీ. అందుకని మనం భక్తి మార్గంలో మనం రథం బాగుంటే మనం ఈ సురక్షితంగా మనం చేస్తాం. కాబట్టి భక్తి మార్గంలో కూడా సందేహం అనేది రావచ్చు అని చెప్పి అన్నమాట. ఈ విధంగా మనకి ఆ సందేహాలు మనని ప్రశ్నలకు దారితీస్తాయి. ప్రశ్నలు మనకి సమాధానాలకు దారితీస్తాయి. సమాధానాలు మనకి ఆ యొక్క నిశ్చలతకి అర్థం చేసుకుని మనం దాని పక్క ఆ మార్గంలో వెళ్ళటానికి దారితీస్తాయి అన్నమాట. అందుకని ఇది ఈ ఈ పునాది, స్నేహం అనేది ఒక పునాది అయితే సందేహం అనేది గోపురం అన్నమాట. ఏది ఒకటి లేకుండా ఒకటి ఉండవు. కాబట్టి రెండు, ఈ స్నేహం అని దేహం అనేది భోగానికి కాదు యోగానికి సాధనం అని చెప్పి మనం గ్రహించి ఈ సందేహం ద్వారా జ్ఞానశోధన చేసుకుని మనము దాన్ని ఒక విధంగా మార్చుకుంటే మన ఈ జీవన యాత్ర అనేది సఫలమవుద్ది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ద్వంద్వాలు అనేదాన్ని మనకు చెప్పుకుంటూ వచ్చారు. సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, ఏమి సంయోగం, యోగము, తర్వాత కామక్రోధాలు అన్ని రెండు పదాలు మనకు. ఈ ద్వంద్వాల నుంచి బయటికి రావాలంటే సందేహము, సంశయం వదిలేయమని చెప్పారు. ఆ సందేహం, సంశయం దేహంలోంచి ఎట్లా నుంచి మనం తెచ్చుకోవాలి అనేది ఇది ఒక చిన్న మార్గం అన్నమాట. ఇక్కడ నుంచి ఇవాళ యొక్క శ్లోకాలకు వెళ్దాం. 24, 25. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. 25 కూడా చదవనండి. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఈ రెండు శ్లోకాలు మళ్ళీ కలిగి చెప్తున్నాం. ఎందుకంటే మన సంకల్పం వల్ల జరిగే కోరికలు, వాటి నుండి తర్వాత అక్కడి నుంచి అంతరంగము, విశ్రాంతి, మనస్సు, ఆత్మ ఇవన్నీ కలిపి 2 శ్లోకాల్లో వస్తాయి అనమాట. అందుకని చెప్పి 2 శ్లోకాలు చదువుతున్నాం మనం. సంకల్ప ప్రభావాన్ని అంటే సంకల్పం వలన కలిగేడు కామాన్ కోరికలను, సర్వాన్ అన్నిటినీ, అశేషత పూర్తిగా, తక్కువ విడిచిపెట్టి, మనసా ఏవ మనసు చేతనే, ఇంద్రియాగ్రామం అంటే ఇంద్రియముల సమూహమును, సమంత అన్ని పక్కల నుండి, సమస్త విషయముల నుండి, వినియమ్య బాగుగా నిగ్రహించి, ధృతి గృహీతయ ధైర్యమును అవలంబించి, బుద్ధి చేత, శనైహి అంటే మెల్లమెల్లగా, ఉపరమే దృశ్య ప్రపంచము నుండి విరమించి అంతరంగమున విశ్రాంతి నొందవలను, ఉపరతిని పొందవలను. మనస్సును ఆత్మ సంస్థం ఆత్మయందులాగున కృత్వ చేసి, కించిత్ ఆపి అంటే ఆత్మ వ్యక్తిత్వము దేనిని కూడా నచింతయే తలంపకూడదు. ఈ 2 శ్లోకాల యొక్క పదార్థ టీకా చెప్తాం, తాత్పర్యం కదా. సంకల్పం వలన కలిగడు కోరికలన్నింటినీ సంపూర్తిగా విడిచిపెట్టి, మనస్సుచే ఇంద్రియములను నలుపక్కల నుండి బాగుగా నిగ్రహించి, ధైర్యంతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచం నుండి ఆ మనసును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలను. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని కూడా చింతింపక ఉండవలను అని చెప్పి మనకి ఇంతకుముందు ఈ 13, 14, 15, 16, 11 నుంచి మనం అసలు ధ్యానం చేసుకోవడానికి ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, మనకి దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటి, ఏం చేసుకోవాలి, ఏం చేస్తే మనం ఇవన్నీ సక్రమంగా ధ్యానంలో కూర్చోగలుగుతాము
అంటే మనం ఏకాంతంగా కూర్చోవాలి, తర్వాత పీట ఎంత ఎత్తులో ఉండాలి, దాని మీద ఏం వేసుకోవాలి, అక్కడి నుంచి వరుసగా మనం కూర్చున్నప్పుడు ఏ ఆసనాలు కూర్చోవాలి, సుఖంగా ఉన్న ఆసనాలు కూర్చోవాలి, ఇట్లా రకరకాలుగా మనకు అన్ని చెప్పుకుంటూ వచ్చారు. దానివల్ల లాభాలు ఏంటో చెప్పారు. తర్వాత దానివల్ల మహిమలు ఏంటో చూసాం ఈ పోయిన 4 శ్లోకాల్లో. ఇప్పుడు ఇది అసలు ధ్యానం చేసే పద్ధతి ఎలా ఉండాలి, ధ్యాన స్థితిని చూసాం ఎలా కూర్చోవాలనేది, దాని పద్ధతి ఎలా ఉండాలి. మనం ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎట్లా అనేది చెప్తారనమాట. దానికి ఒక పద్ధతి ప్రకారం మనం కిచెన్లో కూర్చొని లేదా ఆఫీస్లో కూర్చొని ఏదైనా పని చేసుకోవాలి అంటే నాకు ఒక కుర్చీ కావాలి, టేబుల్ కావాలి, ఫ్యాన్ కావాలి, లైట్ కావాలి, ఏసీ కావాలి, నా ల్యాప్టాప్ కావాలి, నాకు తర్వాత దానికి కరెంట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. ఇవన్నీ మనం చేసాం ఏ బాగానే ఉంది. ఏ ఒక్కటి లేకపోయినా పని ఏ చేయదు పని అవ్వదు. ల్యాప్టాప్. మరి అంతే. అందుకని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని చేస్తున్నట్టు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనం చేయగలుగుతున్నాం. అట్లాగే మనం దీన్ని ఇప్పుడు నేను అన్నీ ఉన్నాయి, నాకు ల్యాప్టాప్ ఆన్ చేసిన తర్వాత ఆపరేట్ చేయడం కూడా నాకు తెలియాలి కదా, దాన్ని ఎట్లా నడిపించాలి, ఎట్లా పని చేయించాలి అని చెప్పని. అది ధ్యానం అనేది ఇక్కడ మనకి ఎట్లా చేయాలి, ఈ పద్ధతి ఏంటి. ఇప్పుడు నేను ఏదో బటన్ నొక్కేసేస్తే ఇంకేదో అయిపోయి, మొన్న నేను రికార్డింగ్ స్టాప్ చేయడానికి నొక్కాల్సింది పోయి నేను పోయి దీన్ని నొక్కాను, ఇది మనం లాగౌట్ నొక్కేసి అందరూ క్యాన్సర్ కట్ అయిపోయింది. అట్లా కాకుండా మనం ఏది నొక్కాలి, ఏది మనం ఏ కంట్రోల్ పెట్టి, ఏ కంట్రోల్ శ్రేయస్, కంట్రోల్ ఏవో రకరకాలన్నీ ఉన్నాయి. దానికన్నిటికీ ఏదేదో దానికి ఒక ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాని ప్రకారం అది స్పందిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు వరకు మనకి అన్ని సృష్టించి పెట్టారు. చేసిన తర్వాత ఇప్పుడు దానం ఎలా చేయాలనేది ఈ 2 శ్లోకాల్లో మనకి చెప్తారు. మన కోరికలన్నింటినీ మనం వేడనాడాలి అని చెప్పారు. అంటే మనం ఎటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, మన మనసులో ఎటువంటి కోరికలు ఉండకూడదు, ఈ కోరికలన్నింటినీ మనం వదిలేయాలి అని. ఇప్పటికీ ఎక్కడ కూడా మనకి అసలు అసలు ముందు కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో కోరికలు నుండి వదిలే వస్తాయి. మనసులో నుంచి వస్తాయి. మనసులో ఎందుకు వస్తాయి? ఆలోచిస్తా ఉంటే వస్తాయి. ఏం అవసరం, ఏం కావాలి మనకి అని. మనం మీకు గుర్తుంటే మ్యాజిక్ బుక్ లో ఒక ప్రాసెస్ చూసాం. ఆలోచనలో నుంచి మనకి దాన్ని గట్టిపరచుకోవటం, అక్కడి నుంచి యాక్షన్, ఆచరణ నుంచి మన పని గుర్తుందా? థింక్, థాట్, యాక్షన్, మూడు ఉన్నాయి, 3 పాయింట్లు. ఎవరు చెప్తారా? గుర్తుందా ఎవరికన్నా? సుకన్య? మనం లోపల ఇంప్లిమెంట్ యాక్షన్, హ్మ్? థింక్, థాట్, ఇంప్లిమెంట్ యాక్షన్ ఏదో ఉంటుంది. మూడు స్టేజ్లు ఉంటాయి. ఆ ఒక మనసు ఒక ఆలోచన అనే ఒక విషయాన్ని వస్తువుని చూడంగానే మనకు ఆలోచన వస్తుంది. ఆలోచనప్పుడు ఆలోచనకి అది ఇంకా గట్టిపడుద్ది, దృఢం అవుద్ది, మనం సాధించాలి, ఇది మనకు కావాలి అని. అక్కడి నుంచి మనం యాక్షన్లోకి. అట్లాగే ఈ కోరికలు అనేవి కూడా మన సంకల్పం నుంచే, మన ఆలోచన నుంచి బయటకు వస్తాయి. కరణం గారు చెప్పినట్టు మన ఆలోచన ఎప్పుడైతే ఉందో, ఈ సంకల్పం అనేది ఈ ఆలోచన అన్నిటికీ ముందు మూలం. ఆ వస్తువును చూడంగానే మనకు కలిగేటువంటి ఆ స్పందన ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ కోరికలన్నీ మొదలవుతాయి. దీనన్నిటికీ అది మూలం. అందుకని సంకల్ప ప్రభావం అని ఇందులో చెప్తారు. దాంట్లో ఏంటంటే ఈ సంకల్పం అనేదే లేకుండా ఉండేటట్లయితే, అసలు మొదలేది లేకుండా ఉండేటట్లయితే మనకి ఈ గొడవ అంతా ఉంటుంది. ఇక సార్ అది ఇంకా ముందుకెళ్తే అసలు ఇది పెళ్ళి అనేది లేకపోతే ఈ సంసారం అనేది ఉండేది కాదు కదా, ఈ పనులు అనేది లేకపోతే మన పుట్టకపోతే అసలు ఈ గోలంతా ఉండేది కాదు. అక్కడ దాకా వెళ్తాం, అది వేరే. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తప్పించుకోవడానికి చేసేటువంటి వాదనలనండి, ఆర్గ్యుమెంట్ అనండి, లేకపోతే మార్గాలనండి ఏదైనా. అందుకని ఈ సంకల్పం అనేది, ఆలోచన అనేది మనసులోకి రాకపోతే దాని వలన వచ్చేటువంటి తర్వాత కార్యక్రమాలు కూడా దాని వల్ల రావు. సంకల్పం అనేది మనసులో వచ్చినప్పుడు కోరిక అనేది వస్తుంది, కోరిక అనేది వచ్చిన దాన్ని సాధించాలనేది వస్తుంది. ఆ సాధించడానికి వెళ్ళేటప్పుడు మనం యాక్షన్లోకి వెళ్ళాల్సి వస్తుంది, దాన్ని సాధించడానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఇక అవన్నీ
ఇక అక్కర్లేకుండా అయిపోద్ది అనమాట. అందుకని ఆలోచన అనేది రాకుండా ఉంటే మనకి ఇవన్నీ ఉండవు. దాంట్లోనే అందుకని అక్కడ వదిలేటప్పుడు కూడా ఈ కోరికలు అనే దాన్ని నువ్వు ఒకటో రెండో కోరికలు వదిలిస్తే కుదరదు. పూర్తిగా 100% నువ్వు వదిలేయాలి ఈ కోరికలన్నిటిని. అట్లా వదిలేసినప్పుడే మనకి ఈ సర్వాన్ అని చెప్పేటప్పుడు మనకి అన్ని కోరికల్ని వదిలేస్తాం. ఏమంటే నేను కాశీలో ఒకటి వదిలేస్తాను, మిగిలిన 4 నా దగ్గరే ఉన్నాయి, అది అనుభవిస్తాను అంటే కుదరదు. కాశీలో అన్ని వదిలేసామంటే అన్ని వదిలేస్తాం, అయిపోయింది. ఇంక మనం దాని గురించి ఆలోచన మనకు రాకూడదు మనసులో. ఆ విధంగా ఎటువంటి కోరికల్ని మనం ఉంచుకోకూడదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఇక్కడ కోరికలు అని చెప్పినప్పుడు మనకి మనం ఇప్పటి వరకు చూసిన అధ్యాయాల్లో కూడా మనకి ఎంతసేపును ఆయన సర్వ కోరికలను అన్నిటినీ అసలు ఒకటి అనేది కాకుండా లేశవంతమైన కూడా ఒక చిన్న చుక్కంత కూడా వైట్ పేపర్ చిన్న చుక్కంత కూడా వదలకూడదు. ఎక్కడా కూడా మన మనసులో ఎక్కడా కూడా అది ఉండకూడదు అని చెప్పి మనకి ఎన్నిసార్లు కూడా మన ప్రతిసారి కూడా సమస్తము అని చెప్పి చెబుతున్నారు, సర్వము అని చెబుతున్నారు, అట్లాగే అశేషము అని కూడా చెబుతున్నారు. మనం భాగారాలు చేస్తున్నాం కదా లెక్కల్లో, చేశారు కదా అందరూ, అవునండి, చేసామండి. చేశాం కదా. అందులో శేషం ఎంత రావాలి మనకి? శేషం ఒక్కొక్కసారి 0 వస్తుందండి, అక్కడ ఉన్న సంఖ్యని బట్టి ఒక్కొక్కసారి మిగులుతుంది. కానీ ఏదైతే మనకు శేషం 0 వస్తే మనకు కరెక్ట్. దాన్ని బట్టి భాగారం బట్టి, లేకపోతే ఫ్రాక్షన్స్ ఏదో వస్తే ఆ ఫ్రాక్షన్స్ వస్తే దాన్ని ఆన్సర్లో తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ మనకు వచ్చి శేషం అనేది 0 రావాలి. ఈ కోరికలు అనే దాన్ని మనం దేని పెట్టి విభజించినా కానీ వేసినా కానీ ఏం చేసినా కానీ మనకు రావాల్సింది 0. ఇప్పుడు 9 పెట్టి వేసాం అనుకోండి 81, మళ్ళీ దాన్ని కలిపితే 9 వస్తుంది. అట్లా 9తో మీరు ఏ బాగా అశ్వేతం చేసినా కూడా మళ్ళీ కలిపితే 9 వస్తుంది. అట్లా మనం ఏది చేసినా కూడా మనకి ఇక్కడ శేషం అనేది ఏం ఉండకూడదు. శత్రుశేషం, రుణశేషం ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. అవునండి. శత్రుశేషము, రుణశేషము, తర్వాత ఈ నిప్పు, అగ్నిశేషము. రోగము, ఉమ్. ఇవన్నీ. నిప్పు పూర్తిగా ఆర్పకుండా వదిలేసాం అనుకోండి, ఏమవుద్ది? మళ్ళీ అంటుకుంటది. పైదాకి వెళ్ళిపోతుంది. అట్లాగే అప్పు అనేది వదిలేస్తే ఆ వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, పిల్ల మీద పిల్ల పెట్టి పుల్ల పెద్దది, మళ్ళీ ఇంకో కుటుంబం అయిపోతుంది. శత్రుశేషంలో ఏ ఒక్కడిని చిన్నాన్ని వదిలేసినా కూడా వాడు మళ్ళీ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో తిరిగి వచ్చి మళ్ళీ మన మీద యుద్ధానికి వస్తాడు. అట్లా ఈ రోగం అనేది కూడా అంతే. పూర్తిగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మందులు వేసుకుంటాము, 2 నెలలు 3 నెలలు తగ్గుద్ది, మళ్ళీ మొదలు అవుద్ది. ఎందుకంటే మనం వేళ్లలోకి వెళ్ళి మనం దాన్ని తీసేయగలం, ఇది పైన చేస్తున్నాం కాబట్టి. అందుకని ఇట్లా ఇవన్నీ ఎట్లయితే ఉండకూడదు, శేషం అనేది ఉండకూడదు, అక్కడ ఈ కోరికలు అనేది కూడా ఎటువంటి శేషం లేకుండా అన్ని కోరికల్ని కూడా మనం వదిలేయాలన్నమాట. పూర్తిగా వదిలేయాలి, ఎటువంటి ఇది లేకుండా. లేదంటే మన మనసు వాటి వెనకాల ఒకటి ఉన్నది కూడా దాని వెనకాల పరిగెడతా ఉంటుంది. ఒక్క కోరిక, చిన్న కోరిక ఈ చిన్నదే కదా ఏముందిలే, నేను దీనికి నేను లొంగిపోతున్నానా అని చెప్పి అనుకున్న చిన్న కోరిక కూడా మళ్ళీ పరిగెట్టిస్తుంది. మళ్ళీ దాన్ని వెనక్కి లాక్కు రావాలి. అది లేకపోతే మనం అంతర్ముఖం అనేది మనం చేయలేము. అందుకని చెప్పి ధ్యానం చేసేవానికి ఈ త్యాగం అనేది, కోరికల్ని ఆలోచనలు త్యాగం చేయటం అనేది ముఖ్యం ఈ శ్లోకాల్లో. అందుకే సమస్త ఈ వాంఛను, అన్ని రకాల కోరికలను వదిలేసి మన ఇంద్రియాలను అన్నిటిని మనం ఏ విధంగా నియంత్రణలో ఉంచుకోవాలి అంటే, తాబేలు ఎట్లయితే ఆ కాళ్ళని లోపలికి లాక్కొని ఆ డిప్ప లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుందో, ఏదైనా భయం తాబేలు వెళ్తుంది అనుకోండి, దానికి ఏదైనా ఆపద వస్తుంది అని అనుమానం వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది, ఆ కాళ్ళని లోపల లాగేసి డిప్పని నేల కానిచ్చేసి కూర్చుంటారు. ఆ డిప్ప పగలదు, దేంతో కూడా పగలదు. అందుకని ఆ డిప్పలోకి వెళ్ళి కూర్చుంటుంది సేఫ్గా. మనం కూడా ఈ ఇంద్రియాలన్నిటినీ లోపలికి లాక్కొని ఎటువంటి అవకాశం, పరిగెత్తే అవకాశం ఇవ్వకుండా ఆ తాబేలు డిప్పులో కూర్చున్నట్టు మనం కూడా దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇంద్రియాలన్నిటిని మనం అంత లోపలికి ఉంచేసి మన అదుపులో ఉంచుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ చెప్పేటప్పుడు మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, వినియమ్య అని చెప్తున్నారు.
మీరు చూడండి దాంట్లో 24 శ్లోకంలో ఆఖరిలో వినియమ్య సమంతత అని చెప్పారు. ఆ వినియమ్య అంటే నియమ్య అంటే నియమంలో ఉంచుకోవడం, వినియమ్య అంటే నియంత్రణ. ఆ నియంత్రణ కూడా మళ్ళీ ఎక్కువ, ఎటువంటి ఈ అవకాశం లేకుండా ముందు ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క వర్డ్ వి అనేదో ఒక పదం ఒక అక్షరం ఎక్కడో చోట మనకి చేరుస్తున్నారు అడ్జెక్టివ్స్. ఈ విషయ అలంకారాలు, ఈ అలంకారాలు ఎందుకు చేరుస్తున్నారంటే దాని మీద ఎక్కువగా స్వామి మనకి నొక్కి ఒక్కాణిస్తున్నారు దాని మీద. అందుకని వినియమ్య అని చెప్తున్నారు. వినియమ్య అంటే ఎటువంటి అవకాశం లేకుండా ఇంద్రియాలని లోపలగా ఉంచుకొని మనము ఈ సమూహాన్ని, ఇంద్రియ సమూహాన్ని మనం దగ్గరికి లాగి పట్టుకొని మన నియంత్రణలో ఉంచుకోవాలన్నమాట. అది ఎటు పోనీ కూడా ఉండకూడదు అనమాట. అన్ని వైపులే కాదు, ఒక్కవైపు నుంచే కాదు, చుట్టూ పెద్ద కోట కట్టినట్టు కట్టేయాలి. చుట్టూ ఒక కోట కట్టినట్టు కట్టేసి ఏమీ కూడా లోపలికి రానియకుండా మనకి ఆ పరీక్షత్ మహారాజు ఇది కట్టేశారు కదా, ఏకస్తంభం మేడ, వంటి స్తంభం మేడ, అదే కదా కట్టేసింది. అక్కడ అన్ని కాపలా పెట్టి ఎవరు లోపల రాకూడదు రక్షకుడు కూడా అని చెప్పేసి అని కాపలా వేసి పెట్టింది అదే కదా. అదేనా? అదేనండి. అట్లా ఆ విధంగా మనము ఇది ఒకవైపు నుంచి కాకుండా అన్ని వైపుల నుంచి మూసేసి ఈ హృదయం అనేదాన్ని, మనస్సు అనేదాన్ని వెనక్కి లాగి పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి మనసుకు వస్తుంది. మనసుని ఈ వైరాగ్యం వీటిలో ఉంచేటి మనని బయటికి మన లాగా తీసుకెళ్ళి బుద్ధి అనే దానికి వెళ్తుంది అనమాట. అందుకని మనం ఈ వివేకంతో కూడినటువంటి మనస్సు ఇంద్రియాల సమూహాలని మన నియంత్రణలో తీసుకొని ఎక్కడ కదలకుండా నిగ్రహంలో పెట్టుకుంటుంది అనమాట. అక్కడి నుంచి ఈ ధైర్యం, మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవటం చూసాం. తర్వాత ఈ కోరికల్ని ఏ విధంగా అంటే మనకు ఆలోచనే రాకుండా ఉండాలి, ఆలోచన నిగ్రహించుకోవాలి అంటే ఆలోచన నిగ్రహించుకుంటే కోరికలన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి అని చెప్పని ఇక మిగిలింది మనకు ధైర్యం. ఈ ధైర్యం అనేది మనం నిన్న కూడా చూసాం. మనం ఇది సాధించగలము, ఇది పొందగలము, ఇది చేయగలము అనేటువంటి ఒక విశ్వాసము, దాన్ని మొదలుపెట్టే ధైర్యము రెండు ఉండాలి. ఈ ధైర్యం అనేది ఏం చేస్తుంది, మన బుద్ధికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. అదేం చేస్తుంది, ఈ మనస్సుని మనం బయట నుంచి, బుద్ధి అనేది మనసుని బయట నుంచి లోపలికి మెల్లమెల్లగా లాక్కొస్తుంది. ఇక్కడ ఒక విశేషంగా ఎలా చెప్తున్నారంటే మనం పిల్లల్ని పోలుస్తారు దీంట్లో. మన పిల్లల్ని ఎలాగైతే ఒక విషయంలో నుంచి మరల్చాలి అంటే మనం ఏం చేస్తాం, మెల్లమెల్లగా వాళ్ళని, ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఒకసారి నోరు మూయి అంటే మూసేస్తారా, ఏడవద్దు అంటే ఆపేస్తారా, అసలు ఆపరు. అస్సలు ఇంకా గట్టిగా అరుస్తారు. అదే మనం మెల్లగా కూర్చొని పక్కన భుజం మీద చేసి అట్లా కాదు నాన్న, ఇట్లా కాదమ్మా, అదమ్మా, నీకు ఇది తీసుకోమ్మా, అది ఇస్తానమ్మా, అట్లా వద్దమ్మా, ఇది పాడైపోద్దమ్మా, ఇవేవో మనం రకరకాలుగా ఆ సందర్భాన్ని బట్టి మనం వాళ్ళకి కూర్చోబెట్టి చెప్తాం మెల్లమెల్లగా. అప్పుడు వాళ్ళు వింటారు. అందుకని ఇక్కడ మనకి ఈ మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి బుద్ధికి ఉంది, బుద్ధి స్వాధీనం చేసుకుంటుంది. ఆ బుద్ధి అనేది మనకి ఎటువంటి విషయవాసన లేకుండా మనసు సామాన్య బుద్ధి జవాబుదారు. అందుకని చెప్పి ధైర్యంతో ఉన్న మనసును మనం స్వాధీనపరచుకోవాలి అని చెప్పి అక్కడ చెప్పి, అక్కడి నుంచి నెక్స్ట్ దాంట్లో మనకి ఈ శ్లోకంలో దీనికి ఏదేనికి తొందరపాటు పనికిరాదు, శనైహి శనైహి అని చెప్పి మనకి రెండు పదాలు వాడారు అక్కడ. శనైహి అంటే మెల్లమెల్లగా. ఒక్కసారిగా మనం ఈత నేర్చుకోవాలి అంటే చెరువులోనూ బావిలోనూ దూకేస్తామా? స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్లో పిల్లలకు ఒక వింగ్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒక వింగ్ ఉంటుంది. అందులో ఇటు పక్కకు వచ్చేటప్పటికి లోతు ఎక్కువ ఉంటుంది, మొదట్లో లోతు తక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఆ లోతు తక్కువ దగ్గర దిగుతూ మొదలుపెట్టి ఒక్కొక్క అడుగు ఒక్కొక్కటి ఆ బాడీని ఫ్లోట్ చేయటం, ఆ తేల్చడం, నీటి మీద తేలటం ఎలాగా అనేది ఒక రాడ్ ఉంటే ఆ రాడ్ని పట్టుకొని మెల్లగా శరీరాన్ని స్ట్రైట్ గా చేసి కాళ్ళు ఇట్లా ఊపుతూ ముందు శరీరాన్ని నీళ్ల మీద తేలటానికి కావాల్సినటువంటి మనం ఆ ఎక్సర్సైజ్ అయితే ఉందో దాన్ని చేస్తాం. అది చేసిన తర్వాత మెల్లగా చేతులు వదిలేస్తాం. చేతులు వదిలేసిన తర్వాత చేతులు కాళ్ళు కొట్టుకోవటం మొదలు పెడతాం.
చేతులు కాళ్ళు కొట్టుకోవడం మొదలు పెట్టినప్పుడు మన శరీరం పైకి తేలుతూ ఉంటుంది. ఆ ఎందుకంటే డెన్సిటీ నీటి సాంద్రత మీద మన సాంద్రతకి తెలుసుకుని అక్కడి నుంచి మెల్లగా కాళ్ళతో శరీరాన్ని ముందు నెట్టడం, చేతులతో నీళ్ళని వెనక్కి నెట్టడం, ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అదే మనం ముందుకెళ్ళేసి పైన ఎక్కడికో ఎక్కేసి కిందకి దూకితే ఏమవుతుంది? పైకి రాగలిగితే వస్తాము, లేకపోతే కింద గచ్చు కొట్టుకుని కాళ్ళు చేతులు తల ఏదో అయిపోతుంది. అందుకని ఏదైనా కూడా అకస్మాత్తుగా ఒకే విధంగా ఢమ్మున పడేయకూడదు. మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకని ధ్యానంలో కూడా మనం ఒక్కసారి 4 గంటలు 10 గంటలు కూర్చునేసి నాకు రావట్లేదని బయటికి రాకూడదు. దాంట్లో కూడా మెల్లమెల్లగా కూర్చొని రోజు ప్రయత్నం కొంచెం చేయాలి. కొంచెంగా చేయాలి. సాధనము మీద సమకూరు. అది సాధనమున సమకూరు పనులు ధరలోన. అదేనా? అవును సార్. మీరు భలే అందిస్తారు బాగా. ఏది కూడా బలాత్కారం చేయకూడదు. వశిష్ఠులు వారు చెప్పినట్టు లాలయేత్ చిత్తబాలకం, మనస్సుని బాలుని లాలించి పాలించి బుజ్జగించి వివేకంతో మెల్లగా వాళ్ళని మన మనస్సుని ఈ బాహ్య ప్రపంచంలో నుంచి ఆత్మ అనేదానికి అంతర్ముఖం చేయాలన్నమాట. అందుకని సాధుకులు చాలా మంది ఈ భగవాన్ ఆదేశం పాటించు ఇవన్నీ పట్టించుకోరు. మనం ఆవేశం ఎక్కువ కదా, మనకి ఉద్రేకం, వెంటనే చేసేయాలని చెప్పి దాంట్లో దూకేస్తాం. అట్లా చేయకూడదు. నువ్వు మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఇవన్నీ మనం తీసేయాలి అని మనం ఎట్లయితే స్నానానికి వెళ్ళేటప్పుడు బట్టలన్నీ ఒక్కొక్కటి తీసేస్తామో, ఈ ఆత్మదర్శనం చేసుకునేటప్పుడు అంతర్ముఖం కావాల్సినప్పుడు కూడా ఈ మనసులో ఉన్నటువంటి ఇవన్నీ ఇంద్రియాలని ఇవన్నీ కూడా నిగ్రహించుకోవాలంటే ఒక్కొక్కదాన్ని బయటికి పంపించాలి. అదే మనకి ఇంతకుముందు ఒక శ్లోకంలో కూడా ఏం చెప్పారు? ఇంద్రియాలని ఒక్కసారిగా ఈ పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ 10 మనస్సు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ 11ని ఒకేసారిగా మనం నిగ్రహించలేము. అందుకని ముందు నీకు రుచి అనేది తెలియకూడదు కాబట్టి నాలిక మీద ఉన్న నాలిక ద్వారా వచ్చేదాన్ని వదిలేయి. తర్వాత కంట్లతో వచ్చేదాన్ని వదిలేయి. ఒక్కొక్క ఇంద్రియాంతో మనం చేసే పనులన్నిటినీ మనం వదిలేసుకుంటూ రావాలని మనకు ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చెప్తున్నారు అదే విషయాన్ని. అందుకని మెల్లమెల్లగా మనం ఇవన్నిటిని కూడా మనం సాధించాలి అంటే ఇవన్నీ ఒక్కసారిగా మన శరీరం కానీ మన మనస్సు కానీ తట్టుకోలేవు కాబట్టి, లక్ష్యం అంతా చెడిపోతుంది కాబట్టి మనం ఆ లక్ష్య సాధనకి ఆ దారిలో మెల్లమెల్లగా మన ప్రయాణం సాగిస్తూ ఆ లక్ష్యాన్ని చేరుకోవటం ముఖ్యం. నువ్వు స్పీడ్గా వెళ్ళావా, స్లోగా వెళ్ళావా, నువ్వు ఎంత టైం పట్టింది నీకు అనేది కాదు అక్కడ. మనకు ముఖ్యం ఏంటి? మన గమ్యము, మన లక్ష్యం ఏది ఉందో దాన్ని చేరుకోవాలి. ఆ చేరుకోవటానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు, ఎట్లాంటి ప్రయత్నం చేయాలనేది ఇక్కడ చెప్తారు. అది అందుకని మనం మెల్లమెల్లగా ఏదైనా మనం సాధించవచ్చు, కానీ అది మనం తొందరపడి ఒక్కోసారి మనం చేయలేము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఈ మనసు ధైర్యంగా ధీర బుద్ధి అనేది అంటే ధైర్యమైన బుద్ధి అనేది ఉంది కాబట్టి మనం ఇవన్నీ మనసుని మెల్లమెల్లగా వీటన్నిటిలో నిగ్రహం చేసి దాన్ని ఆత్మయందు దాన్ని తీసుకొచ్చి కూర్చోబెడు. ఈ బుద్ధి అనేది మనస్సుని మెల్లమెల్లగా ఈ బాహ్య ప్రపంచంలో నుంచి లోపలికి తీసుకొచ్చి అంతర్ముఖం చేసి మన ఆత్మ లోపలికి ఈ మనసు లోపలికి కూర్చోబెడుతుంది అన్నమాట. కూర్చోబెట్టినప్పుడు ఇది మనం ఎట్లయితే మనం నిన్న చెప్పుకున్నట్టు వడగండ్ల సముద్రంలో పడి ఎట్లా కరిగిపోతాయో, లేకపోతే నీళ్ళలో పడి నదుల్లో పడి ఎట్లా కరిగిపోతాయో ఆ విధంగా మన మనసు కూడా ఈ లోపల ఆత్మతో కలిసిపోయి మనకి సముద్రం లాగా నిశ్చలంగా గంభీరంగా ఉంటుంది అన్నమాట. అందుకని మనకి ఇందులో ఈ మనసును ఆత్మయందు స్థాపించి ఆత్మీయతరమైనవి అంటే ఆత్మకు సంబంధం లేని అవసరమైన దేని గురించి మనం ఆలోచించకుండా చేస్తున్నాం. అందుకని నా కించిదపి చింతయే అని ఇందులో చెప్పారు. ఇక్కడ ఎందులో చెప్పారు? లాస్ట్ లో 25వ శ్లోకంలో ఆఖరిలో కనుక చూస్తే నా కించిదపి చింతయేత్ అంటే కించిత్ కూడా ఎటువంటి అవసరం లేదు, ఎటువంటి ఆలోచన లేకుండా మనం దీని మీద నిశ్చలంగా ఉండాలి అని చెప్పేసి అనమాట. ఆత్మలో మనసును స్థాపించిన తర్వాత మళ్ళీ ఇక దృశ్య వస్తువుల గురించినటువంటి ఆలోచన మన మనసులోకి రాదు. దీన్ని అంత ఆత్మేతరమైన దేన్ని కూడా మనము సాధించకూడదు, ఇది చింతించకూడదు, ఆలోచించకూడదు. ఎట్లయితే
మనం రోగం తగ్గిన తర్వాత పథ్యం చేస్తాము. ఏం చేస్తాము? ఒంట్లో బాగాలేదనుకోండి, రోగం తగ్గిన తర్వాత ఏం చేస్తాం మనం? ముందు చారన్నం పెడతారు, తేలికగా అరిగే ఆహారం ఆహారం తీసుకుంటాం. పెడతారు. అందుకని చారన్నం పెడతారు ముందు మనకి. ఆ చారన్నం ఇప్పుడు మనం ఉపవాసం చేసాం. ఉపవాసం చేసిన తర్వాత తెల్లారి పొద్దున్నే మసాలా కూరలు అన్ని వేసుకొని బడబడబడ అని తినేస్తే అది పొట్ట తీసుకోలేదు. అందుకని స్వల్పాహారంతో మొదలుపెట్టి మెల్లగా మనం ఆహారం తీసుకోవడానికి వెళ్ళాలి. అప్పుడు ఈ ప్రేగులు ఆహారం లేకుండా నీరసంకిపోయి ఉంటాయి కదా, ఆ ప్రేగులు అప్పుడు మెల్లగా మళ్ళీ పనిచేసుకుంటూ ఆహారం పూర్తిగా తీసుకునే స్థితికి అది తీసుకొస్తాయి. అలాగే ఇక్కడ కూడా మనం ఈ పథ్యం అనేది మనం ఎట్లా ఇప్పుడంటే ఈ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత ఎక్కువ తినమంటున్నారు. ఎందుకంటే వాటి యాంటీబయాటిక్స్ దీన్ని మనం తట్టుకోలేం కాబట్టి ఆ ప్రభావాన్ని దాన్ని కౌంటర్ చేయాలి అంటే మనం ఎక్కువ ఆహారం తీసుకోవాలని చెప్పి మనం ఎక్కువ తినిపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఈ రోగం అనేది తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. అట్లాగే మనం ఈ బాహ్యపరమైనటువంటి ఆలోచన మనసులోకి రానియకుండా మనం ఎట్లయితే రోగం తగ్గిన పథ్యం చేసుకుని మనం వెళ్తామో, అట్లాగే ఈ సాధకులందరూ కూడా మనం ధ్యాన కాలంలో ఆత్మ తప్ప మనం వేరే ఆ వస్తువు గురించి, దేని గురించి కూడా ఆలోచించకుండా విధంగా మనం ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఆత్మ సంస్థం మనహ కృత్వాన్ని అకించిదపి చింతయే అని ఆఖరిలో చెప్పింది. ఆత్మ యందు మనసు నిలిపి మనం వేరే ఆలోచనలన్నీ రానేయకుండా అనేది చేసి దీంట్లో అంటే సమస్త శాస్త్రాలు యొక్క సారం ఎక్కడ చెప్పినా, ఎవరు చెప్పినా, మనం చదివిన పుస్తకాల్లో చూసినా, ఎక్కడ చూసినా చివరికి వచ్చేటప్పటికి నువ్వు అన్నీ వదిలేయి, నువ్వు అన్నిటి నుంచి దూరంగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, శాంతి నీకు దొరుకుతుంది అని చెప్పేసి మనకు చెప్పారు. అట్లాగే ఇక్కడ కూడా మనం ఈ ముముక్షువులు అనేవాళ్ళు, మన మోక్ష సాధనకి వెళ్ళేవాళ్ళు సమస్త సాధనల యొక్క అన్ని సాధనల యొక్క సంక్షిప్త రూపం ఏంటంటే, చివరికి వచ్చే సారం ఏంటి అంటే, మనము ఆత్మను అనుష్ఠానం చేసుకుని ఆత్మ దృశ్యాల గురించి వెళ్ళకుండా మన మనసుని ఆత్మలో నిలిపి ఆత్మ దర్శనాన్ని పొంది దాని ద్వారా మోక్ష సాధన చేసుకుని అక్కడి నుంచి మన భగవంతుడిలో ఐక్యమైపోతాం. మన భగవంతుడి గురించి అనుకున్నాం, 4 రకాల లోకాలు ఉన్నాయి. అక్కడ కూడా మనం భగవంతుడి లోకంలోకి వెళ్తామా, భగవంతుడి దగ్గర కూర్చుంటామా, లేకపోతే భగవంతుడిలాగా అలంకరించుకుంటామా, లేదా భగవంతుడిలో ఐక్యమైపోతాం. మనం ఈ శ్రమంతా ఎందుకు పడుతున్నాము? భగవంతుడిలో ఐక్యమైపోతాం. కాబట్టి మనం దానికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో అది మనం ప్రయత్నం చేయాలన్నమాట. అది ఈ దాంట్లో అందుకని ఈ ధ్యానాన్ని అభ్యసించడానికి మనకు కావాల్సిన నియమాలు ఏంటి అంటే, 1 కోరికలు అనే దాన్ని వదిలేయాలి. 2 మనస్సు, ఇంద్రియాలు వీటన్నిటిని మన లోపలికి తీసుకొచ్చుకోవాలి. బుద్ధిని ధైర్యంతో మనసుని ధైర్యమైన బుద్ధితో మన మనసుని మనం నియంత్రణలో తెచ్చుకుని ఎటువైపు పరిగెట్టకుండా చేయాలి. తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలి అంటే, మన పిల్లల్ని వీళ్ళన్నింటినీ ఎట్లయితే మనం ఒక్కొక్క విషయం నుంచి మెల్లగా బయటికి తీసుకొస్తామో, ఆ విధంగా మన ఇంద్రియాలన్నింటినీ, మన కోరికల్ని ఇవన్నీ బయటికి తీసుకొచ్చి మన మనస్సుని అంతర్ముఖం చేసి మనకు ధైర్యంతో ఉన్న బుద్ధితో కలిపి దాన్ని మన ఆత్మలో కూర్చోబెట్టి ఆత్మదర్శనం చేసుకొని చేయాలి అనేది, ఆత్మని మనం ఎలా ధ్యానం చేయాలి అనేది మనకి చెబుతున్నారు అన్నమాట. అందుకని మనం ఇక్కడ ఏది చేసినా కూడా మెల్లమెల్లగా చేయాల్సిందే, కానీ తొందరపాటుతో ఏదో చేయగలము, సాధించేసాము అని చెప్పి పొడి చేస్తామని చెప్పి మనం పరిగెట్టకూడదు. ఆ విధంగా ఈ 24, 25 శ్లోకాలు ఇక్కడితో అయిపోతాయి. రేపటి నుంచి మీరు 26వ శ్లోకంలోకి మనం వెళ్తాం. సార్ 16 మెంబర్స్ వచ్చారు సార్ ఈరోజు. ఉమ్, క్లోజింగ్ ప్రేయర్, షేరింగ్స్. ఉమ్. చెప్తాను. యోగే సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. జ్యోతి ఏమన్నా యాడ్ చేస్తారా? జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై సార్. శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. అదే సార్, చూసారా, ఆయన ఇవ్వడం కూడా నాకు ఎలాంటి శ్లోకం నుంచి స్టార్ట్ చేశారా అంటే నా మైండ్ సెట్ తగ్గట్టు. ఏంటది? నెక్స్ట్ శ్లోకం కూడా చూసారా
ఎంత పర్ఫెక్ట్ మనిషికి ఇచ్చినట్టు ఇచ్చారు. అవునా? చూడలే. నెక్స్ట్ శ్లోకం. చూడండి, చూస్తే అర్థమవుతుంది. అదే సార్ నీకోసమే ఈరోజు రాశారా? చెప్పిన దాంట్లో అంతే. భగవద్గీతలో ప్రతి శ్లోకం ప్రతి వాళ్ళకి ఏదో ఒక చోట నా కోసం అన్నట్టుగానే ఉంటుంది. కనెక్ట్ అవుతుంది. అవును ఆ, సార్. అది అదే చెప్పండి. సార్, కరెక్ట్ గా ఆ కరెక్ట్ టైం కి కరెక్ట్ మనిషికి అది వెళ్ళాలా అని చెప్పి అంత బాగా అది రాసి పెట్టింది. అది రాసి పెట్టుంటది, ఎక్కడ జరగాలో అక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తాం. అదే చెప్పండి. దీంట్లో మనం మామూలుగా కోరికలు అని అంటూ ఉంటాము. అసలు ఆ కోరికలకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అనేది దీంట్లో బాగా చెప్తున్నారు. అదే సంకల్పము అని చెప్పి మామూలుగా ఎగ్జాంపుల్ గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు నా భాషలో చెప్పాలి అని అంటే, ఒక ఒక ఏదైనా ఒక చీరను చూస్తాము. ఆ చీర మామూలుగా చూసిన వెంటనే కావాలి అని అనుకోము. యాక్చువల్‌గా అది చూస్తాము. దాని మీద డెసిషన్ మేకింగ్ అవుతది అన్నమాట. ఇది బాగుంది, బాగలేదు. సో అది మేక్ అయిన తర్వాత ఇది చాలా బాగుంది అన్న తర్వాత అది నాకు కావాలి అని అనిపిస్తుంది. సో అక్కడితో అది అయిపోతే ఓకే. కానీ మళ్ళా ఏం జరుగుతది అనంటే దాని గురించే అడ్వర్టైజ్‌మెంట్స్ గాని, మళ్ళా ఏమో ఇంకొక రీల్స్ గాని, ఇంకొక ఇంకొకళ్ళ ద్వారా తెలియడం గాని, అట్లా దాన్ని అంటే ఆ కోరికని బలపరుస్తూ ఉంటదన్నమాట. నాకు కావాలి అనే ఆ థాట్‌ని బలపరుస్తూ ఉంటది. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక చెరువులోకి నీళ్ళు ఎట్లాగా చిన్న చిన్న పాయల ద్వారా వచ్చి ఆ చెరువుని నింపుతాయో, అట్లా మన యొక్క ఆ థాట్స్ అన్నీ వచ్చి ఆ కోరికని స్ట్రాంగ్ చేస్తది. అప్పుడు మనకి ఇది కావాలి ఖచ్చితంగా అనేది ఏర్పడుతదనమాట. అప్పుడు మనం పర్ఫెక్ట్ ఇంకా తీసుకోవాలి అనే స్టేజ్‌కొచ్చిన తర్వాత, మనము దాన్ని ఇంకా అది మనకి కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలో అది చేయడానికి మనం ప్రయత్నిస్తామనమాట. అంటే ఇవన్నీ ఈ స్టేజెస్ మనకి తెలియకుండానే మైండ్‌లో జరిగిపోతాయన్నమాట. ఇంత ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత అప్పుడు మనకి ఆ కోరిక బలపడిన తర్వాత మనం దాని మీదకెళ్తామనమాట. సో వీటన్నిటికి కారణం ఏంటి? ఇది బాగుంది, బాలేదు. ఆ ఒక్క డెసిషన్ మేకింగ్ అన్నమాట. అదొక్కటి గనక మనం చేయకుండా దాన్ని వదిలేసి చూసుకుంటా ఎళ్ళిపోయామనుకోండి, అప్పుడు మనకి ఈ కోరిక అనేది ఈ సన్న సన్న దారుల్లోంచి వచ్చి వాటర్ కలిసినప్పుడు అది ఇంకా బలపడ్డం అనేది తగ్గుతుందన్నమాట. స్వామి అక్కడ అదే చెప్తున్నారు. కోరిక అంటే నీకు డైరెక్ట్‌గా కోరికొచ్చేదు. అది ఎక్కడి నుంచి వస్తది? దాని మూలం ఏంటి? ఆ మూలం నుంచి నువ్వు తీసేయాలి. ఆ మూలం ఎక్కడుంది? ఆ డెసిషన్ మేకింగ్‌లో ఉంది. సో, ఆ డెసిషన్ మేకింగ్ అనేది నువ్వు చెయ్యకూడదు. దేని మీద డెసిషన్ మేకింగ్ అనేది చేయకుండా ఇది బావుంది అనటం వల్ల కదా నీకు కావాలనిపించింది. సో, అదే నువ్వు చేయకుండా అంటే నీకు అక్కర్లేదు అని చెప్పి ఇక్కడ చాలా బాగా చెప్పారు. సో, అది నాకు బాగా నచ్చిందసలు. నేను బాగా కనెక్ట్ అయ్యాననమాట. ఈ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి అన్నీ చెప్తానే వస్తున్నారు. అన్ని ఇంద్రియాలని లోపలికి తీసుకోవాలి అనని. సో, అదే ఇక్కడ మనకు కూడా చెప్పారు. అండ్ ఇక్కడ ఇంద్రియాల్లో ఏ ఒక్క ఇంద్రియాన్ని వదిలేసినా గూడా ఇప్పుడు మనకి మనము పడుకున్నప్పుడు దొంగ ఈ ఒక్క కిటికీ వదిలేసినా దాంట్ లోపల నుంచి వచ్చి ఎట్లా దోచుకొని వెళ్ళిపోతాడో, అట్లా నేను కళ్ళని కంట్రోల్ చేసుకున్నాను. నేను చెవులను కంట్రోల్ చేసుకున్నాను. కానీ నా నాలికని కంట్రోల్ చేయలేకపోతున్నాను. అట్లా మనం ఏదైనా ఒక్కటి గనుక వదిలేసుకుంటే ఆ ఒక్క ఇంద్రియంతో ఆ దొంగ అనేది మన బాడీలోకి ప్రవేశించి మిగిలిన వాటినన్నింటిని దోచుకునే స్థితికి వచ్చేస్తాం. సో, అందుకోసం ఆయన ఇక్కడ మనకు ఎగ్జాంపుల్‌గా తాబేలుని అందుకోసమే చూపిచ్చారు. తాబేలు మామూలుగా మనం ఏదైనా చెయ్యి చిన్నది కాలితే చెయ్యి వెనక్కి అని చెప్పి చెయ్యి వెనక్కి తీస్తాం. కాలు కాలితే కాలికి ఏదైనా ప్రాబ్లమ్ అయిందంటే కాలు వెనక్కి తీస్తాం. కానీ ఈ ప్రపంచంలో ఏవి యొక్క జంతువు గాని అండ్ మనుష్యుడు గాని ఏ యొక్క జీవరాశి గూడా ఒక్కదానికి జరిగితే మొత్తం అన్నీ అంటే లోపలికి తీసుకోదు. ఒకే ఒక్క అది తాబేలనమాట. దానికి
దానికి ఎక్కడ ఏది జరిగినా కూడా అది మొత్తం అన్ని బాహ్యేంద్రియాలన్నిటినీ లోపలికి సంపూర్ణంగా తీసేసుకుంటారు. సో అందుకోసమే మనకి ఇక్కడ తాబేల్ని ఎగ్జాంపుల్ గా చెప్పారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది సార్ నాకు. సో అంతే సార్, మిగిలింది మేము రేపు చెప్పుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి. ఇంకెవరన్నా యాడ్ చేస్తారండి? సార్ రికార్డింగ్ స్టాప్ చేయండి.